ఉంటుంది. తర్వాత ఈ బోన్ చూడండి క్లియర్గా తెలుస్తుంది, ఇది మగవాడిది. ఈ మార్జిన్స్ ఉన్నాయి, బ్లంట్గా ఉండాలి, స్క్వేర్ షేప్డ్ ఉండాలి, రౌండెడ్ ఉండాలి, ప్రామినెంట్గా ఉంది. ఆడవాళ్ళలో అలా ఉండవు. ఇది ఆడవాళ్ళది. ఈ మార్జిన్స్ షార్ప్గా రౌండెడ్గా ఉంటుంది ఇవి. తర్వాత బోన్స్ మగవాడ ఆడవాడ అనేసి కింది దవడ ఇది దొరికితే మగవాళ్ళలో ఇక్కడ ఈ ఈ పార్టు స్ట్రైట్గా ఇట్లుంటుంది, ఆడవాళ్ళలో కొద్ది ఏటువాలుగా ఉంటుంది. ఇది స్ట్రైట్గా ఇట్లుంటుంది, వేరేజ్ ఇక్కడ కొద్ది ఏటువాలుగా ఉంటుంది. అట్లే చిన్ చూసినారంటే ఇది కొద్దిగా స్క్వేర్ షేప్ ఉంటుంది మగవాళ్ళలో, ఆడవాళ్ళలో రౌండెడ్గా ఉంటుంది. కానీ అవన్నీ రిలేటివే, అందరిలోనూ అలానే ఉండాలని లేదు. ఈ చిన్న ఇక్కడ ఆడవాళ్ళలోనేమో ఈ మార్జిన్ రౌండెడ్గా ఉంటుంది, ఇక్కడ కొద్దిగా స్క్వేర్ షేప్లో ఉంటుంది. ఇవి టీత్ అంతా కూడా ఇవేమో 4 ఈ పక్కన ఈ రెండు ఇక్కడుండే ఈ ఫ్రంట్ టీత్ అవి ఏదన్నా కట్ చేయడానికి పనికొస్తుంది. ఇది కూరపన్ను కెనాన్ టీత్, అది చీల్చడానికి. అది పశువుల్లో పొడవుగా ఉంటుంది, ఎందుకంటే కండరాలను చీల్చాలి కాబట్టి. మళ్ళీ ఇవి రెండు కూడా ఇవి మోలార్స్, ఇవి ప్రీ మోలార్స్ అంటారు. ఆ ప్రీ మోలార్స్ చిన్నపిల్లల్లో ఉండవు. చిన్నపిల్లల్లో ఈ దవడ పనులలో కూడా 2 ఉంటాయి, మూడోది ఉండదు. అందుకే ఇది వీటి అపీర్ అయ్యే స్టేజ్ని బట్టి ఒక వ్యక్తి యొక్క వయసును చెప్పచ్చు. పాల పనులను బట్టి గర్భస్థ ఇది 5 ఏళ్ళ వరకు చెప్పచ్చు, తర్వాత పోతాయి. తర్వాత వచ్చి ఈ 12 ఏళ్ళ వరకు వీటి ఇవన్నీ టీత్ వస్తాయి, ఎక్సెప్ట్ ఈ జ్ఞానదంతం తప్ప. జ్ఞానదంతమేమో 17 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళలో ఎప్పుడైనా అప్పీర్ కావచ్చు, అది దాని వేరియేషను. దీనికి ఈ కస్ప్స్ అంటారంటే దీంట్లోకి 2 ఉంటాయి బైకస్పెడ్, వీటికి 3 కస్ప్స్ ఉంటాయి, 3 కస్ప్స్, ట్రైకస్పెడ్. ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క మనము ఈ డిఎన్ఏ టెస్ట్కి ఏం చేస్తామంటే ఈ మూలదంతాల్లో కానీ దొరికితే ఒకటి దొరికినా కూడా చాలు, డిఎన్ఏ ప్రొఫైల్ మొత్తం వస్తుంది. మిగతా దాంట్లో కూడా దాంట్లో ఉంటుంది, కానీ అది చాలా తక్కువ ఉంటుంది, దాన్ని కనుక్కోవటం కొద్ది కష్టమవుతుంది. ఇవన్నీ టీత్. ఇప్పుడు ఇక్కడ చూడండి, కింద పళ్ళకు 2 రూట్లు ఉంటాయి, పై పళ్ళకు 3 రూట్లు ఉంటాయి. ఈ రూట్స్లో ఉండేది డిఎన్ఏ, ఇక్కడ కాదు. పైన రూట్స్, కింద రూట్ ఉంటుంది కదా, వాటిలో ఉంటుంది. ఇవి రూట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దవడ పళ్ళు అయితేనే మనకు డిఎన్ఏ టెస్ట్కు పనికొస్తుంది. ఇవంతా కూడా పాల పన్ను అన్నీ కలిసి మిక్స్డ్ టీత్. ఇది 7 నుంచి 9 సంవత్సరాల లోపల ఇక్కడేమో మొత్తం అంతా పర్మనెంట్ టీత్ అయినాయి. ఇక్కడ ఈ పళ్ళు తీసుకుంటే రూట్ లోపల టెంపరీ పర్మనెంట్ టూత్ ఉంది, పైన ఉండేది టెంపరీ టూత్. దాంట్లో ఇది మిక్స్డ్ డెంటిషన్ ఉండేది మామూలుగా 7 నుంచి 9 ఏళ్ళు. అన్ని పర్మనెంట్ టూత్లో మొట్టమొదట వచ్చేది ఇది మూలదంతం. దాంట్లో ఫస్ట్ ఇది అది వస్తుంది. తర్వాత ఈ మధ్యలో ఉండే ఇన్సిజార్ టీత్, తర్వాత ఒక్కోటే ఇక్కడ ఈ సెకండ్ ప్రీమోలారు అవన్నీ వస్తాయి. సో ఇక్కడ మనకు వీటిని బట్టి పిల్లల ఏజ్ 12 ఏళ్ళ వరకు మనం చెప్పచ్చు. ఈ షోల్డర్ బ్లేడ్స్లో కూడా ఈ అక్రోమియన్ పైన క్యాప్ లాగా అది యునైట్ అయ్యేది 18 ఏళ్ళ వయసులో, అది చెప్పచ్చు. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఎక్స్రే కానీ ఈ షోల్డర్ బ్లేడ్ దగ్గర ఈ ఎముక ఆన్ బోన్ అంటాము, దీన్ని హ్యూమరస్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో కరెక్ట్గా ఏమంటారో తెలియదు నాకు. దీంట్లో పైన హెడ్కు అప్పర్ ఎండ్లో 3 సెంటర్స్ ఉంటాయి, గ్రేటర్ ట్రొకాంటర్, గ్రేటర్ ట్యూబర్కుల్, లెస్సర్ ట్యూబర్కుల్, హెడ్ అని. హెడ్ అనే దానికి ఫస్ట్ ఇయర్లోన, గ్రేటర్ ట్యూబర్కుల్ అనే దానికి సెకండ్ ఇయర్లోన, లెస్సర్ ట్యూబర్కుల్ అనే దానికి థర్డ్ ఇయర్లోన సెంటర్స్ అప్పీర్ అవుతాయి. సెంటర్ అంటే పర్మనెంట్ బోన్ ఫార్మేషన్ ఒక రెడ్ డాట్గా కనపడుతుంది. ఇంతకు మునుపు చెప్పినాను కదా,
ఈ బోన్ ఉంటుంది. అయితే అప్పుడు బోన్లాగా కాకుండా కార్టిలేజ్ మన, అందువల్ల ఇది వంగుతుంది. పిల్లలు పైన మిద్దె మీద నుంచి దూకినా వాళ్ళ కాళ్ళు ఏమీ రావు. అదే ఇప్పుడు నాలాంటి వాడు ఇక్కడి నుంచి చిన్న టేబుల్ నుంచి దూకితే కాళ్ళు ఇరుక్కొని హాస్పిటల్కి వెళ్ళాలి. మీరైతే ఇంకా సైట్ నుంచి దూకగలరు. అది ఎందుకంటే కార్టిలేజ్ ఇంకా కొద్ది ఉంటుంది కాబట్టి అది బెండ్ అవుతుంది. చిన్నపిల్లల్లో బోన్ ఉండదు, బోన్కి బదులు కార్టిలేజ్ ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువ దూకుతారు. సరే, ఇక్కడ ఈ బోన్ డిపాజిషన్, కాల్షియం, అవన్నీ డిపాజిట్ అవుతూ ఉన్నప్పుడు గ్రాడ్యువల్గా గ్రోత్ అయినప్పుడు అరౌండ్ 16 ఇయర్స్లో ఇక్కడ మధ్యలో యునైట్ అయింది. ఈ పక్క యునైట్ కాలేదు అప్పర్ ఎండ్. ఈ మూడు ముందట చెప్పినాను కదా, హెడ్, గ్రేటర్ ట్యూబర్కుల్, లెస్సర్ ట్యూబర్కుల్ అనేటివి. ఇవి 4 నుంచి 6 సంవత్సరాల మధ్యలో, 6 నుంచి 8 సంవత్సరాల మధ్యలో ఒకటిగా ఫామ్ అవుతాయి. అది ఈ అప్పర్ ఎండ్ ఆఫ్ ద ఈ ఆమ్ బోన్తో ఎండ్ అయ్యేది, స్టార్ట్ అయ్యేది 16 సంవత్సరాల కాలంలో అవుతుంది. మళ్ళీ 18 నుంచి 19 సంవత్సరాల్లో అది యూనియన్ కంప్లీట్ అవుతుంది. సో దీంట్లో ఇంకా 18 కాలేదు. అందులోనే కంప్లీట్ అయ్యేది మొదట మధ్యలో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మధ్యలో ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో దీన్ని బట్టి మేము కొద్దిగా ఏజ్ చెప్తూ ఉంటాం. ఇవి చూడండి, రిస్ట్ బోన్స్. ఇక్కడ కింద, దీనికి కింద బోన్ లేదు, అల్నాకు రేడియస్ అంటే తంబు బోనుకు ఉండే దాంట్లో ఒక పెద్ద గ్యాప్ ఇరుగొట్టినట్టు ఉంది, అది ఇరిగిపోలేదు, కార్టిలేజ్ ఉంటుంది. అట్లే ఇక్కడ ఫస్ట్ మెటాకార్పల్ అంటారు దానికి, రిస్ట్ వైపున పైన అది బేస్, అది సపరేట్గా ఉంది. తక్కిన 4టికి హెడ్స్ అంటారు, వాటివి సపరేట్గా ఉంది. ఇక్కడ గ్యాప్ కనపడుతుంది, అంటే అక్కడ ఇంకా కార్టిలేజ్ ఉంది, బోన్ ఫార్మేషన్ కాలేదు. ఇవేమో కార్పల్ బోన్స్. అవి రిస్ట్, ఇది అరౌండ్ 14, అది ఇక్కడ ఇంకా ఇవన్నీ రాలేదు కాబట్టి 8-12 ఇయర్స్ కంటే లోపల వాళ్ళవి. ఇక్కడ 8 బోన్స్ లేవు. సో ఇక్కడ బోన్స్ అన్నీ ఇట్లా కనపడుతున్నాయి. ఇప్పుడు మనకు ఇవి వచ్చేసి చేతికి ఫస్ట్ మెటాకార్పల్కు బేస్, తర్వాత రిమైనింగ్ మెటాకార్పల్స్కి హెడ్స్. యునైట్ కావడానికి 15 to 16 ఇయర్స్లో అయిపోయి కంప్లీట్ ఎముక తయారవుతుంది. ఇవి వేళ్ళవి, అంటే ఇక్కడ అరచేతులు ఉండేటివి. ఇవి కూడా అంతే, ఇక్కడ ప్యాలెంజెస్ అంటారు వేళ్ళవి. అవి కూడా అంతే, అదే మరి అపేర్ అయ్యేటప్పుడు 3 ఏళ్ళప్పుడు డాట్గా, యూనియన్ అయిపోయేటప్పుడు 15 to 16 ఇయర్స్ మధ్యలో. ఇవేమో యూనియన్ కావడానికి 17 to 18 ఇయర్స్ మధ్యలో అవుతుంది. ఇది ముందు దీనిది లేట్గా అపేర్ అవుతుంది, అపేర్ అయిన తర్వాత అర్లీగా యునైట్ అవుతుంది ఈ అల్నార్ బోను. అదిగోండి, ఇక్కడ ఇంకా క్లియర్గా కనపడుతుంది. ఇవి ఇంకొద్ది పెద్ద వ్యక్తివి, ఇంత మునుపు వాటికంటే. ఇక్కడ చూడండి, ఇంత మునుపు దాంట్లో ఇది లేనే లేదు అసలు, ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి. ఇవి కూడా పెద్దగా అయినాయి, గ్యాప్ తగ్గింది వీటిలో. మధ్యలో వైట్గా ఉందంటే యూనియన్ స్టార్ట్ అయిందని అర్థం. ఇది 14 సంవత్సరాల వయసు వ్యక్తులతో ఉంటుంది సాధారణంగా. ఇక ఇది మొత్తం అడల్ట్ బోన్, ఫుల్గా అన్నీ అయిపోయినవి. ఇవి పెల్విక్ బోన్. ఒక్కొక్క పార్ట్ వచ్చేసి హిప్ బోన్ అంటాం. ఒక హిప్లో 3 భాగాలు ఉంటుంది. దీన్ని ఇలియం అంటాము, దీన్ని ప్యూబిక్ బోన్ అంటాము, ఇది ఇస్కియం. పైన ఉండేది ఇస్కియం, ప్యూబిస్, ఇలియం. ఈ మనం కానీ మేలా ఫిమేలా తెలుసుకోవాలంటే మొత్తము బోన్ యాజ్ ఇట్ ఈజ్గా పెల్విక్గా కనపడితే, ఇది చూడండి ఫ్లాట్గా ఉంది, ఫ్లాట్ బౌల్ షేప్డ్ అంటారు. అట్లే ఇది ఇన్లెట్, ఇక్కడ లోపల వాళ్ళు మార్క్ పెట్టినారు చూడండి, రౌండ్గా వేసి, అక్కడ బోన్ మీద ఏముండదు, అది రౌండెడ్గా ఉంది, పెద్దగా ఉంటుంది. ఎందుకంటే ఆ బిడ్డ లోపలికి రావాలి.